రాంబాబు ఏమో సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అని ఆయన అంటున్నాడు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంకా నేనే ఇంకోసారి కూడా ముఖ్యమంత్రిని అయితే ఇంకోసారి మళ్ళీ గెలిచి నెక్స్ట్ తరానికి ఇచ్చేసి నేను ఢిల్లీకి పోతాను అంటున్నాడు ఆయన. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏమి లేనోడట ఎగిసేసి పడ్డాట ఎందుకంటే సామెత ఇందాక ఏమి లేదు చెప్పుకోవడానికి. చేసింది అన్న 2 సంవత్సరాలు చెప్పు అంటే నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తాను. ఎడే చెప్తాను, అది కూడా పెద్ద పెద్ద స్టేజ్లో లెక్కి చెప్తాను. ఈ రోజు అన్న పేదోని దగ్గరకు పోయి అరే పేదోడను ఎప్పుడన్నా పూటకు 3 పూటలు అన్నం ఉంటది కదా తిన్నావా? ఖమ్మంలో తినే కదా పేదోళ్ళ ఇంట్లో సన్న బియ్యం అని చెప్పేసి తిన్నాడు కదా. సన్న బియ్యం ఇచ్చిన రోజు తిన్నాడు కదా ఖమ్మంలో పేదోళ్ళ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన రోజు తిన్నాడు. ఇదే ఇప్పుడు గురుకులాలల్లా ఫుడ్ పాయిజన్ అవుతుంది. గురుకుల ఆహారం తింటారు. ఇప్పుడు కూడా మౌలిక సదుపాయాలు అంటే పేదోని కొడుకు బిడ్డ ఈ రోజు ఆ ఫుడ్ తింటే కరెక్టేనా? తెలంగాణ రాష్ట్రంలో మీ అందరూ చూస్తారు పూటకు మాటకి ఏంటిది మనం మాట్లాడతాం కదా. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయిందని ఈ ముఖ్యమంత్రి వివరిస్తుండు కదా. 3,24,234 కోట్ల బడ్జెట్ విద్యారంగానికి కేటాయించింది 26,876 కోట్లు. గురుకులాలకు సపరేట్ కేటాయించింది 5,000 కోట్లు. ఈ రాష్ట్రంలో మీరు చూస్తారో చూడరో మీ పేద తల్లిదండ్రుల కుటుంబాలు ఇప్పటికి కూడా గురుకులాలకు పంపిస్తే మా కొడుకు ఎక్కడ మా బిడ్డ ఎక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోద్దని అడుగడుగున సంక్షేమం ఏర్పడుతుందని ఇప్పుడు కూడా మనోవేదన గురై ఉన్నారన్న. తెలంగాణ రాష్ట్రంలో ఏం చక్కగా ఉందని మీరు రేవంత్ రెడ్డిని ఎంత పొగుడుతారు గిడుతారు అని ఈ ముఖ్యమంత్రుల్ని కావచ్చు ఎవరైతే పక్కపండి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు వెళ్తారు ఈయనతో ఎందుకు మాట్లాడిస్తారు మాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే విచిత్రం. అరే వీడు తెలంగాణ ఏం అడుగుపెట్టినా మీరు అన్నట్లనే గురుకుల పాఠశాలలు ఒకప్పుడు బ్రహ్మాండంగా రన్ అయ్యేది. 250 గురుకుల పాఠశాలలు ఉన్నప్పుడు నేను అక్కడ గురుకుల పాఠశాల స్టూడెంట్ని. ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని దాదాపుగా 1100 వరకు 1000 నుండి ఎబోనే చేసింది. ఇక్కడ బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు నాకు తెలిసి ఎమ్మెల్యేల ఇంట్ల ముందట మీలాంటి విద్యార్థి నాయకుల ఇంట్ల ముందట కొంచెం తెలిసిన వాళ్ళ ఇంట్ల ముందట గ్రామాల తల్లిదండ్రులు లైన్ కట్టేది గురుకుల పాఠశాలలో సీటు కావాలి. గురుకుల విషయానికి వస్తే 250 ఉన్నప్పుడు సర్వేలు గురుకులంలోకి వెళ్ళి ఐఏఎస్ లను అందించింది. రైట్. ఇక్కడ ఉన్న జాకారం దగ్గర ఒకటి ఉంటది స్కూల్, అక్కడ నుంచి వెళ్ళి 1000 మంది అధికారులు వచ్చారు. అవును. నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి గురుకుల జూనియర్ కళాశాల ఉంటది, ఇట్లా గురుకులాలలో మంచి ఫ్యాకల్టీ ఉంటుండే, మంచి కాస్మెటిక్ ఛార్జీలు ఉంటుండే, వాళ్ళకి రిటర్న్ ఇచ్చి పైసలు ఇచ్చి ఇంటికి పోవడానికి రావడానికి కూడా అన్ని రకాలు ఉంటుండే. కానీ పాలకులు మారిన తర్వాత దానిలో కూడా పైసలు దొబ్బడం చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రమాణాలు పడిపోతున్నాయి. మీరు అన్నారు గతంలో కేసీఆర్ గారు వాటిని 1000 వరకు తీసుకొచ్చిందని చెప్పేసి విద్యార్థులు మొత్తం గురుకులాల ఇంటికాడ అన్న మనం ఒకటి అనుకుంటే మనం బాధపడద్దు. కానీ మధ్యాహ్న భోజనం పథకం పెట్టిన తర్వాత ఎందుకోసం అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో స్కూల్ అంటే విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగింది? ఎందుకంటే పాపం పూట గడవనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అందుకోసమనే గురుకులాలల్లా ఎందుకు అంత పెద్ద మొత్తంలో చేరుతున్నారంటే ఇంటికాడ అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి గురుకులాల చేరిళ్ళు మంచి మంచి అక్కడ నుంచి కూడా ఐఐటీలలో తర్వాత ఎన్ఐటీలలో తర్వాత ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అట్లా గురుకులాలు పనిచేసినాయి. ఎవరైనా కానీ మంచి చేస్తే మంచి చేద్దామని చెప్తాం. దానిలో కొన్ని అవినీతులు జరిగినాయి. అంటే నేను మధ్యలో మా ఊరికి పోయినాక పిల్లలు ఏదో గతంలో 3-4 సంవత్సరాల కింద వాళ్ళు గురుకుల పాఠశాల చదివిన పిల్లలే ఇప్పుడు 9th 8th ఉన్నారు. ఏంది ఇట్లా వచ్చారు, ఏంది మధ్యలో ఇట్లా వచ్చారు అంటే మేము ఉంటలేము మా స్కూల్లో, మేము చదువుతలేమన్నా అని చెప్తున్నారు. ఏంది పరిస్థితి అని అంటే ఇప్పుడు దాదాపుగా ఈ గురుకుల పాఠశాల నుంచి 8-9 చదివే పిల్లలు దాదాపుగా 1,00,000 మంది డ్రాప్ అవుట్ అయ్యారు. దీనికి అంతటి కారణం ఏంటి? ఎందుకు మరి గురుకుల పాఠశాలను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అందులో ఎందుకంటే అందులో బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉంటారనే, లేకుంటే ఈ విద్యను దూరం చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అన్న? ఒకటి సూటి ప్రశ్న చెప్పు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. నువ్వే ఇదా కన్నా కూడా 8-9వ తరగతి విద్యార్థులు 1,00,000 మంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఎందుకైనా అన్న ఇదాకా అన్న చెప్పింది ఏంటిది? మధ్యాహ్న భోజనం ఉంటుంది, అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచిగా 1 నుండి 12వ తరగతి దాకా అలా చదువుకోవచ్చు అని ఒక మంచి చదువు ఆలోచనతో పోయిన విద్యార్థి 1,00,000 మంది ఒకటేసారి డ్రాప్ అయ్యారు అంటే అది ఓల వైఫల్యం అన్న, నిజంగా ప్రభుత్వ వైఫల్యం. ఇదే ఏమంటారు? ఒక 10 రోజులు పోతారు, 10 రోజులు పోయి ఆడ మిడ్ డే మీల్స్ పెడతా, రాగి జావ పెడతా, తర్వాత అది చేస్తా ఇది చేస్తా అంటారు కదా. ఇదే కొండారెడ్డిపల్లిలో ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైన మహిళలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు తిరిగితే ఏదో అన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోయి ఎంక్వైరీ చేసిందన్న.
విద్యాశాఖ మంత్రి ఉన్న ఈయన ఒక గురుకులాలకు పోయి అన్నం తిన్న రోజు చూసినావు అన్న నువ్వు ఏమన్నా పాఠశాలకు పోయి చదువు ఎట్లా చెప్తారని రోజు చూసినావు అన్న ఈ రాష్ట్రంలో గురుకులాలలో జేఎల్డిఎల్ పోస్ట్ భర్తీ చేసిన అన్న ఈ రాష్ట్రంలో గురుకులాలు ఎన్ని అద్దెకు ఉన్నాయి ఎన్ని ఈ రోజు పర్మనెంట్ బిల్డింగ్ లో చూసిండ అన్న ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గంటకి ఎంతమంది ఫుడ్ పాయిజన్ తోటి ఈ యొక్క గురుకుల విద్యార్థులు అవస్థపడుతున్నారు చూస్తున్నా అన్న ఒక భువనగిరిలా అది కారులు వస్తుర్రు మా గోసలు వింటుర్రు ఎక్కడుంది రాజ్యం ఇది ఎక్కడుంది పాలన అని ఒక అమ్మాయి ఎవరైతే విద్యార్థిని బయటికి వచ్చి ఒక 40 మంది విద్యార్థులు ఏకం చేసి అధికారులు వస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తుర్రు మేము అడిగితే ప్రశ్న అడిగితే మమ్మల్ని లోపలి పోమంటారు మమ్మల్ని ఆవేదన గురి చేస్తుర్రు మాకు మంచి భోజనం పెడతలేరు మంచి నీళ్ళు ఇస్తలేరు మంచి ఈ రోజు ఉపాధ్యాయుడు చదువు చెప్పడానికి లేదు మొత్తానికి ఇక్కడ గురుకులాల మొత్తం కూడా ఈరోజు అస్తవ్యస్తమైంది ఒక పాలనలో మేము బతకలేమని ఒక విద్యార్థులు బయటకు వచ్చి ఆ పాట బయటకు వస్తే భువనగిరి కేంద్రంగా ఉన్న గురుకులాలకి పాట బయటకు వస్తే ఈ రాష్ట్రం అంతా కూడా చలనం లేకుండా పోయింది మా అందరు కూడా కన్నీళ్లు తిరిగినాయి అధికారులు వస్తున్నాడ మా గోసలు వింటున్నాడ కానీ ఆ గోసలను పట్టించుకునే నాదులు లేడు అసలు ఎక్కడుంది రాజ్యం ఎక్కడుంది పాలన రేవంత్ పాలన అంటే ఇదేనా రేవంత్ పాలన ఈ రేవంత్ పాలన మా పేదోడికి వశం కాదా ఈ రేవంత్ పాలన పేదోడు బతకద్దా పేద విద్యార్థులు బతకద్దా గురుకులాల అభివృద్ధి కావద్దా గురుకులాల్లో రిక్రూట్మెంట్ కావద్దా గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించరా గురుకులాలు అద్దె భవనాలు ఉంటే మీరు చూసారు అద్దె భవనాలు ఉంటే దాని ఓనర్ వచ్చి లాగేసుకొని పోయిన ఘటనలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయి లాకులు వేసుకొని పోయి నువ్వు అద్దె కడతలేవని ఈ రాష్ట్రంలో 10 నెలల నుండి సంవత్సరం నుండి అద్దె కడతలేవని పిల్లలకు గేట్లు వేసి నువ్వు లోపల పోకురాబాయ్ అని బెదిరిస్తే యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎంఈఓ డిఓ పోస్టులు ఎన్ని ఉండాలని ఈ రాష్ట్రంలో దాదాపు 1000కు పై ఉండే యొక్క ఎంఈఓ డిఓ పోస్టులు నేడు 4-5 ఉంటే పట్టించుకునే నాదులు లేడు విద్యా వ్యవస్థ ఏమో సస్యశామనం చేస్తా సస్యశామనం చేస్తా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేస్తా విద్యా కమిషన్ చెప్పిన ఆకునూరు మురళి ఎందుకున్నాడో కూడా అర్థం కాదు రేషనైజేషన్ చేస్తే ఈ యొక్క రాష్ట్రంలో గురుకులాలు అట్లా ఉంటున్నాయి ప్రభుత్వ బళ్ళు అట్లా ఉన్నాయి వీళ్ళలో సదుపాయాలు మంచి కల్పించి పేదోడు చదువుకోవడానికి మంచి అభివృద్ధి చేస్తే నేడు యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకు నేడు యొక్క తెలంగాణ మోడల్ స్కూల్ ఎందుకు ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ బడులను బాగేస్తే తెలంగాణ ఉన్న గురుకులాలు బాగేస్తే తెలంగాణ ఉన్న గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పిస్తే నేడు యొక్క విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు పోరా అన్న నేడు ఈ ప్రభుత్వ పాఠశాలకు పోవాలంటే మన ఊరు మాడబడి పెట్టి ఎమ్మెల్యేలు అందరూ తెల్లంగీలు వేసుకొని 4 పాయింట్లు వేసుకొని 4-5 రోజులు ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఆపి ఈ రోజు 2 రోజులు అయితే పంపిరా బాబు 3వ రోజు నుండి మన పని మనం చేసుకుందాం నీకంచెలు నేను వాటా తీసుకుంటా మా ఈ పిల్లలంతా అలాగే పోతాను నీకు 20 ఉందిరా రిక్రూట్మెంట్ నేనే అయ్యా మౌలిక సదుపాయాలు నేనే కలిపియా సీరియల్ కట్టుకొని బాత్రూంలు ఏదైతే విద్యార్థులు టాయిలెట్స్ పరిస్థితి నేనే తెస్తా అని ఈ రోజు ప్రభుత్వ బడులలో ఉన్న యాజమాన్యాలు కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఇదే వివరిస్తున్నా నిజంగా కూడా నాకు ఇప్పటికి కూడా ఒకటే అనిపిస్తానా పేదోడు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా 2 పూటలు అన్నం తినాలన్నా కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్పానన్నా మొన్న శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో మన ప్రణీత్ అనే ఒక దళిత విద్యార్థి బడుగు బలహీన వర్గాల విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని మేనేజ్మెంట్ ఫీజు ఒత్తిడి గురి చేస్తే ఆత్మహత్య చేసుకుని అనిపోయింది అన్న ఇది అన్న తెలంగాణ రాష్ట్రంలో పాలన ఇదే సిరిసిల్ల దగ్గర ఇదే మన కరీంనగర్ దగ్గర ఒక అమ్మాయి మానస అనే అమ్మాయి ఏం చేసిందంటే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ఇట్లుంది ఈ విధంగా వేస్తుందని ఒక లెటర్ రాసుకొని ఆత్మహత్య చేసుకొని ఉరేసుకొని చచ్చిపోయిందన్న గురుకులాలలో టీచర్ వేస్తున్నాను గురుకులాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ వేస్తున్నాను ఇదే భాష ట్రిపుల్ నేటికి కూడా ఇస్తున్నాం అంబ్రెల్లా వాన పడుతుంటే కూడా గొడుగులు పట్టుకొని మా భాష ట్రిపుల్ లో ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది ఈ విధంగా నాణ్యమైన బోధన లేదు ఈ రోజు మాకు ఇక్కడ హరాస్మెంట్లు జరుగుతున్నాయని బయటికి వచ్చి విద్యార్థులందరూ తెలియజేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని యూనివర్సిటీ ఎత్తాడు కానీ దాన్ని రిక్రూట్మెంట్ చేయడట దానికి ఒక జాబ్ కల్పించడట దానికి ఒక విద్యా వ్యవస్థను కంప్లీట్ చేయడట ఈ రాష్ట్రంలో ఏ విధంగా అంటే ఉన్నోడు చదువుకోవాలి లేనోడు పండాలి అదే అవుతుంది.